హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడైతే మా చిన్నోడైతే చూడండి, మార్నింగ్ అయితే మాకన్నా ముందే లేచేసి బ్రష్ అయితే చేస్తున్నాడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అదే ఇక్కడ స్కూల్కి పంపించేటప్పుడు బ్రష్ చేయమ్మా అన్న మాత్రం బ్రష్ చేయడు. ఇప్పుడైతే మాకన్నా ముందే లేచేసాడు. అలాగే నేనైతే లేచేసి టీ అయితే పెట్టుకున్నాను అనమాట. టీ పెట్టేసుకొని టీ అయితే తాగేస్తున్నాను. ఇక్కడ టీ మొత్తం తాగేసిన తర్వాత టిఫిన్కి వచ్చేసి గారెలు అయితే వేసాను. అలాగే చికెన్ సేర్వా అయితే చేశాను అనమాట. మా అమ్మ అయితే అన్ని రుబ్బుకొచ్చేసింది గ్రైండర్లో. అలాగే ఇక్కడ చిక్కుడుకాయలు అయితే కోస్తున్నాం అనమాట. ఆ చిక్కుడుకాయలు చెట్లు అన్నీ వేస్తున్నాం అనమాట. మా అమ్మ అయితే కొద్దిగా ప్లేస్ అయితే ఉంది, అక్కడైతే చిక్కుడు చెట్లు, అలాగే టమోటా చెట్లు, పచ్చిమిర్చి చెట్లు, అదే ఆకుకూరలు, అలాగే పూల చెట్లు అన్నీ వేస్తుందన్నమాట. మా అమ్మ అయితే ఒక్కటే ఉంటుంది, ఇంకా బయటికి వెళ్ళి కూరగాయలు అయితే కొందనమాట. అన్నీ అవే వస్తాయన్నమాట. ఒక్కో రోజు ఒక్కోటి చేసుకుంటూ ఉంటుంది. అలాగే ఇక్కడైతే సొర చెట్టు అయితే వేసిందనమాట. సొరకాయలు మాత్రం ఎన్ని సొరకాయలు వచ్చినాయి, అన్ని సొరకాయలు వచ్చినాయి. ఇక్కడైతే చిక్కుడు చెట్టు అయితే వేసింది, ఇంకో చిక్కుడు చెట్టు. అక్కడ అది ఎండిపోయే లోపల మళ్ళీ ఇది వస్తుందంట. అలాగే ఇక్కడైతే కనకాంబరాల మొక్కలు అయితే వేసింది. మా అమ్మ ఎక్కడున్నా కానీ కనకాంబరాల మొక్కలు అయితే వేసుకుంటుంది. మా అమ్మకి కనకాంబరాలు అంటే అంత ఇష్టం అనమాట. అలాగే ఇక్కడైతే మళ్ళీ ఇంకొన్ని కోస్తుంది. అవి సరిపోవమ్మా అని మళ్ళీ అయితే ఇంకొన్ని అయితే కోస్తుంది అనమాట. ఇక్కడైతే వంకాయ చెట్లు కూడా వేస్తుంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అప్పటికప్పుడు పండించుకొని కోసుకొని తిని కూర చేసుకుంటే ఎంత బాగుంటాయో కదా. అలాగే మా అమ్మ బయటికి వెళ్ళి కూరగాయలే కొందనమాట. నేనైతే చాలేమ్మా అంటున్నాను, లేదు ఉన్నాయండి ఇంకా కోస్తామంటుంది. ఆల్రెడీ నేను కోసేసింది అనమాట. మళ్ళీ ఈరోజు కొన్ని కోసేసి ఊరికైతే బయలుదేరుతాం కదా, మొత్తం కవర్లో వేసి అయితే కట్టేస్తుంది. అదనమాట మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మార్నింగ్ అయితే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోనండి. మా వీడియో కనుక చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.